హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. పెద్దలందరికీ అయితే నమస్కారాలండి. నాతోటి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ కూడా హాయ్ అండి. మొదటిగా అయితే అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకు బాగున్నాను అనేది కూడా ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే చాలామంది కూడా నా వీడియోస్ చూసి చాలా ఫాలో అవుతున్నారండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ అవుతే ఎంతో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అన్నీ బాగున్న వాళ్ళు అన్నీ చేసుకుంటారు కదండి. మాలాంటి డిజబిలిటీ పర్సన్స్ అనేది చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ అయితే చాలా బాగుంటుందండి. అందుకని అయితే నేను వీడియోస్ చేస్తూ ఏదో మనీ గెయిన్ చేసుకుందాము, యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ పెట్టానని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. మీరందరూ నాకు సపోర్ట్గా ఉండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తూ నా మాటలు వింటూ నా మాటలకి మీరు క్వశ్చన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు ఏదో ఒక ఆనందం. దానికి నేను రిప్లైలు ఇస్తూ అలాగే నేను వీడియోస్ కూడా మీకు వీడియో రూపంలో మీ కామెంట్స్కి నేను ఆన్సర్ అయితే ఇస్తాను కదండి. అదైతే చెప్తున్నాను. ఇప్పుడు వీడియో చేయడం కారణం ఏంటంటే చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు, ఫ్రెండ్స్ మీకు ఏంటి మేడం ప్రాబ్లము అనేసి అడుగుతున్నారు. సో ఆ ప్రాబ్లం గురించి మీ ముందుకు నేను త్వరలో చెప్తాను, అది కూడా వీడియో చేస్తాను అన్నాను. కానీ చాలామంది నేను చెప్పేంత వరకు వెయిట్ చేయలేకపోతున్నారు. తొందరగా చెప్పండి మేడం అనే టైప్లో మెసేజెస్ అయితే చేస్తున్నారు కామెంట్ బాక్స్లో. నా ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారండి. నేను దాని గురించి ఈరోజు వీడియో చెప్పాలని ముందుకు వచ్చాను మీకు వీడియోలో. ఏం లేదు ఫ్రెండ్స్, ఆ మాట ముందు చెప్పే ముందర నేనైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న పెద్దలందరికీ, నాకు సహాయం చేస్తాను అంటూ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మేము మీతో ఉన్నాము అండి, మీరు ఎప్పుడు పాజిటివ్గా ముందుకెళ్ళండి అంటూ ఎంతో స్పోర్టివ్గా మెసేజెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు అయితే ఫస్ట్ తెలుపుకుంటున్నానండి. ఇంక నేనేమైనా మాటలు తప్పుగా మాట్లాడింటే ప్లీజ్ ఏమనుకోవద్దు. నా ప్రాబ్లం ఏంటనేది ఈరోజు నేను మీకైతే షేర్ చేసుకుంటాను. ఏంటంటే నాకు చిన్నప్పుడే పోలియో అయితే వచ్చిందండి. అలానే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. 2-3 సార్లు ఆపరేషన్స్ అవి కూడా చేయించుకున్నాను, కానీ సక్సెస్ కాలేదు. సక్సెస్ అయిందేమో కానీ అంత శక్తి నాకు లేదని నేను భయపడిపోయినానండి. అంత శక్తి అయితే లేదు, తట్టుకోలేను. చిన్న దెబ్బ తగిలినా కూడా, యాక్చువల్లీ ఫీవర్ వస్తే ఇంజక్షన్ వేయించుకోవడానికి కూడా ఏడుస్తాను, ఇంత పెద్ద అయినా కూడా నాకు అంత భయం అనమాట. పర్లేదు, మా ఫ్యామిలీ నాకు సపోర్ట్గా ఉంటూ నీకు ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి చూసుకుంటున్నారు. దానికి నాకేం బాధ లేదండి. మీరు ఇప్పుడు నా ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, నా క్షేమ లాభాలు మీరు కొంచెంగా అడుగుతూ నా ప్రాబ్లం ఏందో తెలుసుకొని యాంగ్జైటీతో ఉన్నారు. అందుకని నేనైతే చెప్తున్నాను. నాకైతే చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఇప్పటికున్న నా ఫ్రెండ్స్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడ ఊర్లలో ఉన్నా కూడా వచ్చినప్పుడు నన్ను కలుస్తూ బాగా చూస్తారు. అలాగే ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 100% నాకు సపోర్ట్గా ఉంటారండి. ఇంకా చెప్పాలంటే నా ఫ్యామిలీనే నాకు సపోర్ట్ అండి, స్ట్రెంగ్త్, బలం. వాళ్ళు లేకపోతే నేను లేను అన్నట్లు నేను ఉండిపోతాను. ఇంకా చదువు అంటావా, నా చదువు గురించి కూడా నేను మీకు ఒకరోజు ఒక వీడియో అయితే చేస్తానండి. చదువుకున్నాను నేను కూడాను. నా చదువు గురించి వీడియో కూడా నేను ఒకరోజు చేసి మీకు నా స్టడీస్, నా ఎడ్యుకేషన్ వివరాలు కూడా మీకు నేను చెప్తానండి. నేను చెప్పేంతవరకు కొంచెం ఓపిక చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వెంటనే అడిగేస్తున్నారు అందరు కామెంట్స్ రూపంలో. సో దానికోసం అయితే నేను ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను, కొంచెం ఓపిక చేసుకోండి. ఒక్కొక్కటిగా నేనైతే వీడియోస్ చేస్తాను నా గురించి. ఎందుకు చేయండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్ట్ చేస్తామంటూ మీరు కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు, మీ సిస్టర్గా నన్ను భావించి, మీ బిడ్డగా నన్ను భావించి నాకు ఎంతగానో మంచిగా మెసేజ్ చేస్తున్నారు పాజిటివ్గా. అలాంటప్పుడు నేను మీకోసం నా గురించి చెప్పడంలో తప్పులేదు. ఇంకా అట్లాంటావా, నేను చాలా వరకు నాలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే, నాలో ఉన్న ఈ ప్రాబ్లమ్ని నేను ఎవరికి షేర్ చేయను. ఎక్కువ షేర్ చేసుకునేటప్పుడు నాకు బాధేస్తుంది. అందుకని నేను ఎవరితో ఎక్కువ షేర్ చేసుకోను. చూసారు కదా నా షార్ట్స్ చాలా వరకు నేను చేశాను. దాంట్లో అసలు ఏమైనా మీకు అర్థమవుతుందా నాకు ఇలాంటి ప్రాబ్లం ఉందని? నేను లాంగ్ వీడియో పెట్టి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అన్న తర్వాతనే మీకు నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అనేది అర్థమైంది. నేను ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది అని మీ ముందుకు తీసుకొచ్చాను అంటే ఫ్రెండ్స్,
మీకు తెలియాలి నేనేంటి అని. చాలామంది షార్ట్స్లో చాలా బాగున్నాను, చాలా అందంగా ఉన్నాను, ఈ అమ్మాయికి ఏంటి అనుకుంటారని నేను ఇదండి నా పరిస్థితి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతో ఇష్టంగా నా మీద మెసేజెస్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి నేనేంటి అనేది తెలియాలన్న ఉద్దేశంతో నేను వీడియోస్లో నేను చెప్పేస్తానండి నా పరిస్థితి ఇది అనేసి. నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, నచ్చని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. నేనైతే మళ్ళీ చెప్పుకుంటున్నాను, బ్యాడ్ కామెంట్స్ అయితే నాకు పెట్టకండి. ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే నాలో ఏదో ఒక పక్క నేను ఫిజికల్గా ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ నేను ఇంకా సఫర్ అవుతాను మెంటలీగా. దానివల్ల నేనైతే కోరుకునేది ఏంటంటే నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు నచ్చితే లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు అని నేను ఎప్పుడో చెప్పేశాను, అదైతే చెప్తానండి. యాక్చువల్లీ ఇంట్లో చిన్న మాట అంటే కూడా నేను పడినండి, నాకు అంత కోపం వస్తుంది, బాధ వేస్తుంది, ఏడ్చేస్తాను. అందుకని దయించి నాకు బ్యాడ్ కామెంట్స్ ఎవరూ పెట్టద్దు. అదైతే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చెప్పాను కదా నా ప్రాబ్లం ఏంటి అనేది మీకు అర్థమైంటే ఉంటుంది. ఇంకా నా ప్రాబ్లం అయితే చెప్పాను. నా వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడింటే ఏమనుకోవద్దండి. నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఎందుకంటే మీరందరూ కూడా నాకు మంచిగా కామెంట్స్ చేస్తూ మేము ఉన్నాము మేడం మీకు అంటూ చాలామంది చెప్తున్నారు. పెద్దవాళ్ళు అయితే అమ్మ నీకేం హెల్ప్ కావాలాడు, మేము చేస్తాము, ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడుగుతున్నారు. ఈ టాపిక్ గురించి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నాను, ఎందుకు మీరు నా వీడియోస్ చూడమని అడుగుతున్నాను అనేది కూడా నేను మీకు చెప్పేశాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని మీ బిడ్డలాగా నన్ను ఆదరించండి, అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.